So I would like to focus on extracting data from DB Connect. We've been using flat file connection. Now I would like to go with another type of connection. Yeah. Say ఇప్పుడు చూడు నాకేంటంటే I have BW system. ఇది మన BW మనది. Okay. SAP user India 123 RSA 1 source systems. Yeah. Now you know about using file source system and extractables. Now I would like to show you this connection, DB Connect. Now when do we use DB Connect? When you want to extract data from any of the SAP certified databases only, we use DB Connect. Yeah. ఒక్కసారి జస్ట్ దాన్ని చేయడంలో క్రియేట్ ఏం కనెక్షన్ చేయడంలో చూపిస్తున్నా. సర్టిఫైడ్ డేటాబేస్ ఏంటేంటివి అంటే మ్యాక్స్ DB, DB2, DB4, DB6, MS SQL, Oracle, what is this? HANA, Sybase, IQ, ఇవన్నీ సర్టిఫైడ్ డేటాబేసెస్ అండి. ఓన్లీ దీస్ డేటాబేసెస్ కెన్ బి కనెక్టెడ్ టు మై BW విత్ DB Connect. ఓకేనండి. ఇప్పుడు నాకు సినారీ ఏందిరా అంటే నా జనరల్లీ BW is installed with some database. Yes or no? నాకు ఇలా ఉంది సినారీ. BW దీనికి బ్యాక్ ఎండ్ నువ్వు గమనిస్తే యూ కెన్ సీ దిస్ స్టేటస్ సీక్వెల్ సర్వర్ సెట్టింగ్ స్టేటస్కి వెళ్తే చూడు ఏముంది, దిస్ ఇన్స్టాల్ విత్ అంటే MS SQL డేటాబేస్, దాని మీద BW ఉంది అన్నట్టు. దర్ ఇస్ నో కనెక్షన్ టు మై HANA అట్ ఆల్. ఏముందన్నాడు MS SQL, ఇది సిస్టమ్, నా సిస్టమ్ ఇది అన్నట్టు. Now what I want is I also have HANA system, HANA database ఉందన్న. Is it SAP certified database? From this HANA database I would like to extract data into BW. అంటే దీంతో సంబంధం లేదు. వీఆర్ ఓన్లీ ప్లేయింగ్ అట్ BW అప్లికేషన్ లేయర్ అండ్ ఎక్స్ట్రాక్టింగ్ డేటా ఫ్రమ్ వేర్ I would like to load into Cube or DSO, which is where I am extracting data from HANA database, which is a certified database. నాకు HANA కూడా ఉందన్నట్టు. See, this is my HANA system. You don't have to worry all this. ఇది నా HANA system actually. కర్సర్ పెట్టి చూడు. HANA system ID ఉంది SP9, సర్వర్ పేరు SAP CubeX 01, అండ్ నాకు ఒక యూజర్ లాగిన్ ఉంది, సిస్టమ్ అనే యూజర్ నేము, వన్ పాస్వర్డ్ ఒకటి ఉందన్న. ఐ హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్. దీంట్లో కూడా ఏం చేసినప్పుడు ఒక catalog, normal any database data stores in they format tables, okay, and tables will be in schema అన్నట్టు. నాకు ఇక్కడ షెల్ అని ఒక స్కీమా పెట్టుకున్నాను, టేబుల్స్ ఉంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్. ఓకే, లెట్స్ ఐ విల్ టేక్ దిస్ టేబుల్ సేల్స్ ఆర్డర్స్. ఇది డేటా and this data I would like to extract into BW. లెట్స్ సే ఇక్కడికి డేటా ఎలా వచ్చి మనకు సంబంధం లేదు. HANA డేటాబేస్లో డేటా ఉంది అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు ఇంటిగ్రేట్ దిస్ HANA డేటాబేస్ త్రూ DB Connect టు మై BW సిస్టమ్ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రాక్టింగ్ ది డేటా. అది కాన్సెప్ట్. ఓకేనన్నా. సో హౌ డు ఐ డూ దిస్ నౌ? ఓకే, నేను కనెక్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఇప్పుడు రైట్ క్లిక్, సేవ్ అవుట్, DB కనెక్షన్, కనెక్ట్ టు HANA అంట. ఓకే, DB కనెక్షన్ టు HANA సిస్టమ్. ఓకే, HANA డేటాబేస్. HANA is a database, okay. So then I'll say what database system is what HDB. It will ask me username, what I should connect. ఏం వాడుతున్నా, సిస్టమ్ అని వాడుతున్నా. నా రియల్ టైం నువ్వు కనెక్షన్ నువ్వు క్రియేట్ చేయమన్నావు, బేస్ వాళ్ళు చేస్తారు, నువ్వు సంబంధం లేదు. కనెక్షన్ ఇన్ఫో అంటే డేటాబేస్ కనెక్షన్ డీటెయిల్స్ నేను ఇవ్వాలి, కనెక్షన్ స్ట్రింగ్ ఇవ్వాలి. నా డేటాబేస్ చెప్పాను కదా, మెయిన్ HANA ఎప్పుడు వీ కనెక్ట్ త్రూ సర్వర్ నేమ్, హోస్ట్ ఏంది
SAP cubex నా సర్వర్ నేమ్ అండ్ ఇన్స్టెన్స్ 301 ఉందాడా ఎట్లా ఇస్తామంటే SAP cubex కోలన్ పోర్ట్ TL అన్నట్టు. ఆ పోర్ట్ నెంబర్ ఎట్లుంటుందంటే 3 ఫిక్స్డ్ అన్న 15 ఫిక్స్డ్, మధ్యలో 2 సెకండ్ డిజిట్ థర్డ్ డిజిట్ ఫిక్స్డ్ కాదు. ఆ సిస్టమ్ నెంబర్ ఏందన్నా 01, అది సెకండ్ థర్డ్ క్యారెక్టర్ అంట. సో అప్పుడేం చేస్తా 30115 అది నా పోర్ట్ అండ్ ఐ వాంట్ దిస్ పర్మనెంట్ కనెక్షన్ టువర్డ్స్ దట్ అండ్ సే సేవ్ బ్యాక్ అంతే. కెనాట్ యాక్సెస్ సోర్స్. ఓకే నాకు తెలుసు దిస్ కెనాట్ డూ దిస్. ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది ఐ నో. ఏం లేదు దీనికి ఏం లేదు. ఎందుకు ప్రాబ్లం అంటే ఐఎమ్ ట్రైన్ టు కనెక్ట్ సమ్ HANA డేటాబేస్. ఆ సర్వర్ డీటెయిల్స్ నా సర్వర్లో సెట్టింగ్ లింక్ లేదన్నట్టు. అంటే ఐఎమ్ ట్రైన్ టు మీ BW సర్వర్కి HANA దానికి ఎక్కడే కానీ IP అడ్రస్ హోస్ట్ లింకింగ్ లేదన్నట్టు. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు యూజ్ అ డిఫరెంట్ BW సర్వర్, బట్ మన కాన్సెప్ట్ ఇంపార్టెంట్. సో ఇట్ డజంట్ మ్యాటర్ విచ్ సర్వర్ ఐ యూస్. దీనికి కూడా డేటాబేస్ చూడు. దీని కూడా MS SQL, ఓకే, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. I create DB, can right click, say what, create DB, connect to HANA, DB connection to HANA database. Now I want to connect source system is equal to DB connection. అంటే అది అడుగుతున్నట్టు యూ కెన్ క్రియేట్ కనెక్షన్ టు వన్ స్కీమా ఆర్ యూ వాంట్ టు క్రియేట్ కనెక్షన్ టు ఎంటైర్ డేటాబేస్. అయితే కనెక్షన్ టు ఎంటైర్ డేటాబేస్. ఇప్పుడు నేను ఒక స్కీమా కనవచ్చు, 1 per స్కీమా అనొచ్చు. అట్లా ఐ వాంట్ కంప్లీట్ కనెక్షన్ బికాస్ విత్ దిస్ ఐ కెన్ యాక్సెస్ ఎనీ స్కీమా ఐ వాంట్. నో డిస్, ఓకే. Then once it forms this, then say what, click on this button, change. Sorry. HDB, then SAP cubex 30115. అంతే అయిపోయింది. ఇదన్న మంది అయిపోయింది అంతే అన్న. రైట్ క్లిక్ అండ్ సే వాట్, డిస్ప్లే డేటా సోర్స్ ట్రీ, సేమ్ లైక్ ఫ్లాట్ ఫైల్, క్రియేట్ యువర్ డేటా సోర్స్. రైట్ క్లిక్, సే వాట్, క్రియేట్ డేటా సోర్స్, ZDB sales orders. What type of data source? Transaction data source. Extraction అడుగుతుంది. స్కీమా పేరు చెప్పు, టేబుల్ పేరు చెప్పు. వాట్ ఈస్ మై స్కీమా బస్? షెల్, టేబుల్ నేమ్ ఏం కావాలి, షెల్లో చూపిస్తుంది అన్ని. ఇట్ ఈస్ రీడ్, గో రీడ్ ఫ్రమ్ డేటాబేస్ అండ్ షో యూ విచ్ టేబుల్ యూ వాంట్, సేల్స్. అంతే. ఆటోమేటిక్లీ బేస్డ్ ఆన్ ద టేబుల్ డెఫినేషన్ ఇస్ గోయింగ్ టు ప్రపోజ్ ద ఫీల్డ్స్ అండ్ యూ వాంట్ టు కస్టమైజ్ సంథింగ్, ఇఫ్ యూర్ ఓకే యూ కెన్ చేంజ్ ఇఫ్ రిక్వైర్డ్. ఇక ప్రపోజల్ చేంజ్ చేస్తే ఇటు మారుతుంది ఆటోమేటిక్గా.
ప్రివ్యూ డేటా వచ్చిందని నువ్వు లోడ్ చేసుకుంటావన్నా. కెన్ యూ కనెక్ట్ దిస్ డేటా సోర్స్ టు క్యూబ్ అండ్ కెన్ యూ స్టార్ట్ రన్నింగ్ ఇన్ఫో ప్యాకేజ్ డిటిపి. డేటా సోర్స్ క్రియేట్ చేసే వరకే వేరే, అంతా మళ్ళీ స్టోరీ కామన్. ఫ్లాట్ ఫైల్ డేటా సోర్స్ ఎట్లు, ఈ డేటా సోర్స్ అంతే అంతేనా. దిస్ ఇస్ డీబీ కనెక్ట్. MS SQL ఉంది. Let me see if I can connect to that also. I also have, let me save this.